వృద్ధుడైన ఈ ఏలీ తన కుటుంబంలో జరుగుతున్న అపవిత్రతను గుర్తించలేకపోతున్నాడు. దేవుని బిడ్డ, నీవే స్థితిలో ఉన్నావు? నీ పిల్లల ఆత్మీయ స్థాయి ఎలా ఉందో నీకు తెలుసా? నీ భర్త ఆత్మీయ స్థాయి ఎలా ఉందో నీకు తెలుసా? చూడగలుగుతున్నావా? మన ఇంట్లో జరుగుతున్నటువంటి ఏదైనా చెడు కార్యం గురించి మనకు తెలిసినప్పుడు, మన భార్యే అయిండొచ్చు, భర్తే అయిండొచ్చు, పిల్లలే అయిండొచ్చు, సంఘంలో మన తోటి సహోదరులే అయిండొచ్చు, సహోదరులే అయిండొచ్చు, ఈ విషయాన్ని గూర్చి మనం విన్న తర్వాత ఈ దైవ సంబంధమైన మాటలు వారికి చెప్పి వారిని హెచ్చరించగలుగుతున్నారా? మందిరములో నివసించే ఓ మంచి వ్యక్తి చేయవలసిన ఒక శ్రేష్టమైన కార్యం. ఒకవేళ మేము చెప్తే వారు ఏమన్నా అనుకుంటారేమో, మమ్మల్ని చెడుగా ఆలోచిస్తారేమో, అందుకని వారు ఎటుపోతే నాకేంటి, వారి పిల్లలు ఎటు వెళ్తే నాకేంటి, వారి భార్య ఎటెటు తిరిగితే నాకెందుకు, ఆ భర్త మందిరం మానేసి ఊర్లన్నీ తిరిగితే నాకెందుకు అనే ఆ మనస్సుతో మీరున్నారా? దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం ఎలా ఉన్నావు నీ దేవుని సన్నిధిలో? దేవుడు ఎన్నో మార్లు నీతో మాట్లాడలేదా? నీవు వక్ర మార్గంలో వెళ్తూ ఉండగా, నీవు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉండగా దేవుడు నీతో మాట్లాడలేదా? దేవుడు నిన్ను గద్దించలేదా? దేవుడు నిన్ను హెచ్చరించలేదా? అయినా నీవు దాని నుండి తిరగకుండా ఉన్నావు. మా నాన్నగారు మంచి భక్తిపరుడు, మా అమ్మ చాలా భక్తిపరురాలు, నేను ఎలా ఉన్నా సరిపోద్ది అని అనుకుంటున్నావా? అందరూ 9ంటికే దేవుని సన్నిధికి ఆరాధనకు నేను వెళ్ళాలని ఇంట్లో భార్య కానీ పిల్లలు కానీ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే, ఇంట్లో ఎవరైనా దేవుని సన్నిధికి ముందు వెళ్ళాలని పరిగెత్తుతూ ఉంటే వారిని ఆపుతూ ఉన్నావా? 9ంటికి వెళ్ళి ఏం చేస్తావు? 11:30 వరకు నేను కూర్చోగలనా? నువ్వైతే కూర్చుంటావు, ఆరోగ్యంగా ఉన్నావు. నాకు షుగర్ కదా, నాకు బీపీ కదా. దేవుని బిడ్డ, ఆలోచిద్దాం. ఏలీ కుమారుల స్వభావం మనలో ఉందా? ఏలీ వలె ఆత్మీయతలో వృద్ధాప్యం వచ్చిందా? నీ దేవుడు నిన్ను ఏనాడు అంగీకరించడు. నువ్వు పవిత్రురాలైన కన్యకగా జీవించిన దినానే ఆయన నిన్ను అంగీకరిస్తాడు.